హలో, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. అపర్ణ, రాజేష్ ఒక యంగ్ కపుల్. వీళ్ళకి ఈ మధ్యనే ఒక పాప పుట్టింది. కొత్తగా తల్లిదండ్రులైన వీరికి వారి చైల్డ్ ఆరోగ్యం పట్ల చిన్న చిన్న సందేహాలు. ఉదాహరణకి బేబీ పాలు బాగానే తాగుతోంది, కానీ మోషన్ మాత్రం 4-5 రోజులకు ఒకసారి వెళ్తోంది. ఏం ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అనే చిన్న ఫియర్ వ్యక్తం చేస్తారు. ఏంటోనండి, రోజు మోషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు మా బాబు అని ఇంకొక పేరెంట్. వీరే కాదు, ఇలా ఎందరో తమ పిల్లల్లో మలబద్ధకం గురించి కంగారు పడుతూనే ఉంటారు. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఉండే మలబద్ధకం అనేది పేరెంట్స్కి ఒక పెద్ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. ఈనాటి కార్యక్రమంలో చిన్నపిల్లల్లో రాగల మలబద్ధకం వెనుక కారణాలను, వాటి పరిష్కార మార్గాలను తెలుసుకుందాం. అప్పుడే పుట్టిన పసిపిల్లల మొదలు బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు, అటు తరువాత 2 ఏళ్ల నుంచి టీనేజ్లోపు పిల్లలు, ఈ విభాగాలన్నిటిలో వివిధ వయసులలో రాగల చాలా సాధారణమైన పరిస్థితి కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం. అందుకే అసలు ఎప్పుడు మలబద్ధకం అనే దానిని సమస్యగా పరిగణించాలి అనే అవగాహన తప్పనిసరి. 9 ఏళ్ల చింటూ యాక్టివ్ కిడ్. పొద్దున టాయిలెట్లోకి వెళితే త్వరగా బయటికి రాడు. మోషన్ త్వరగా పాస్ చేయలేకపోతుంటాడు. టాయిలెట్లో ఎంతసేపురా, స్కూల్కి టైం అయిపోతుంది అంటూ చింటూ వాళ్లమ్మ వాణ్ణి మరింత కంగారు పెడుతూ ఉంటుంది. చింటూ విషయంలో ఇలా గత కొద్ది రోజులుగా జరుగుతోంది. చింటూ సమస్యకి కారణం ఏమైయుండొచ్చు? 2 ఏళ్ల నైనా క్యూట్ బేబీ. ఈ మధ్యనే నైనా మదర్ పాపకి టాయిలెట్ ట్రైనింగ్ చేసే పనిలో పడింది. ఏ వయసు నుంచి టాయిలెట్ ట్రైనింగ్ చేయాలి, ఇందులో ఏమైనా మెలకువలున్నాయా అని చూసే ముందు అసలు మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ అంటే ఏంటి అని చూస్తే, కాన్స్టిపేషన్ అంటే ఎనీ చేంజ్ ఇన్ కన్సిస్టెన్సీ, అంటే పల్చగా వెళ్ళే బిడ్డ బాగా గట్టిగా మోషన్ వెళ్తూ ఉంటే, లేకపోతే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, రోజుకి 1-2 సార్లు వెళ్ళే బేబీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మోషన్ పాస్ చేస్తుంటే జనరల్గా దీన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ కూడా అక్యూట్ కాన్స్టిపేషన్ అంటాము, క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాము. 2-3 రోజుల హిస్టరీ ఉన్న పేషెంట్ని అక్యూట్ కాన్స్టిపేషన్ అంటాము. ఒక నెలగా ఉన్న సమస్యను మనం క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాం అనమాట. ఈ కాన్స్టిపేషన్ అనే దానికి 95% జనరల్గా మామూలుగా కాజెస్ ఏమీ ఉండవు అనమాట. మెడికల్ కాజెస్ ఏమీ ఉండవు ఈ కాన్స్టిపేషన్కి. వయసుల వారీగా పసిపిల్లల మొదలు పెద్ద పిల్లల వరకు కాన్స్టిపేషన్ ఎవరిలోనైనా రావచ్చు. ముఖ్యంగా తల్లిపాలు తాగే నవజాత శిశువుల్లో మోషన్ మరిన్ని ఎక్కువసార్లు అవుతూ ఉండడం మీరు గమనించి ఉంటారు. కానీ నవజాత శిశువుల్లో ఎన్నిసార్లు మోషన్ అయితే నార్మల్ అని చూస్తే, తల్లిపాలు తాగే నవజాత శిశువుల్లో మొదటి వారంలో పసుపు రంగులో పలచగా రోజుకి 10 నుంచి 15 సార్లు అయితే అది నార్మల్గా పరిగణించవచ్చు. అంతేకాదు, నవజాత శిశువుల్లో ఇతర ఇబ్బందులు లేకపోయినా కూడా 4-5 రోజులకోసారి మాత్రమే మోషన్ అవడం కూడా సాధారణమే. బేబీ మోషన్ పాస్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా, ఏం ఎఫర్ట్ లేకుండా, కష్టపడకుండా పాస్ చేస్తే కనుక అది కాన్స్టిపేషన్ అని అనమాట. కాన్స్టిపేషన్ గురించి మాట్లాడే ముందు మనం కొంచెం నార్మల్ ఏంటి, స్టూల్స్ ఎలా ఉంటాయని మనం ఒక విషయం తెలుసుకోవాలి. మొదటి ఫస్ట్ 2 వీక్స్లో బేబీస్, తల్లిపాలు తాగిన పిల్లలు పచ్చటి పసుపు నీళ్ళగా కొంచెం పల్చగా మోషన్స్ అవుతాయి. అదే బాటిల్ ఫీడింగ్ బేబీస్ అయితే కొంచెం గట్టిగా పెడతారు. తర్వాత 2 to 3 to 5 months వరకు బేబీస్ రోజుకి 2-3 సార్లు పచ్చటి పసుపు పల్చగా వెళ్తూ ఉంటారు. బాటిల్ ఫెడ్ బేబీస్ గట్టిగా వెళ్తూ ఉంటారు. 2 years అయిన తర్వాత రోజుకి 1-2 సార్లు సాఫ్ట్ స్టూల్స్ వెళ్తూ ఉంటారు పిల్లలు. నవజాత శిశువులున్న తల్లిదండ్రులు గుర్తుంచుకోండి, తల్లిపాలు తాగే పిల్లల్లో కొంత ఎక్కువసార్లు పలచగా మోషన్ అయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల్లో కనిపించే మలబద్ధకాన్ని ఎప్పుడు ఒక సమస్యగా పరిగణించాలి అని మీరు అడగొచ్చు. సాధారణంగా చిన్న పిల్లల్లో మలబద్ధకానికి సంబంధించి పెద్దగా వైద్య కారణాలు ఉండకపోవచ్చు. అడుగులు వేయన ఆరంభించే పిల్లలకు ఎప్పుడైతే టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వటం ఆరంభిస్తామో అప్పుడు కూడా పిల్లలు మలబద్ధకం సమస్యకి గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఈ విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం. మీకు తెలుసా, సాధారణంగా 24 నుంచి 48 గంటలలో
మల విసర్జన చేయమని శరీరంలోని సహజ మెకానిజం ప్రేరేపిస్తుంది. ఆ సమయానికి దానిని విసర్జించడమా లేదా కొద్ది వ్యవధి ఆపడమా అనేది ఆయా వ్యక్తులున్న స్థలం మీద, పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే 2 రోజులకోసారి పిల్లలు మల విసర్జన చేసినా కూడా ఆరోగ్యమైన లక్షణమే. పిల్లల్లో మలబద్ధకానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. జన్యుపరమైన కారణాలుండొచ్చు. అంతేకాకుండా పిల్లల్లో రొటీన్కి భిన్నంగా ఏదైనా మార్పులు జరిగినా, ఉదాహరణకి అధిక ఉష్ణోగ్రత, ప్రయాణాల వంటివి. ఇక ఆహారంలో పీచు పదార్థం అధికంగా లేకపోయినా మలబద్ధకం వచ్చే అవకాశాలు అధికమే. కొన్ని ఆరోగ్య సమస్యలకి వాడే మందుల ప్రభావం వల్ల, కొందరిలో ఆవుపాలు పడకపోవడం కారణంగా కూడా పిల్లల్లో మలబద్ధకం వచ్చే అవకాశాలున్నాయి. సాధారణంగా పిల్లల్లో రాగల మలబద్ధకం సమస్యకి ఎటువంటి వైద్య కారణాలు ఉండకపోవచ్చు. కేవలం 5% కేసుల్లో ఏదైనా మెడికల్ కాజ్ వల్ల కాన్స్టిపేషన్ వచ్చి ఉండొచ్చు. ముఖ్యంగా తల్లిపాలు తాగే పిల్లల్లో మోషన్ ఎక్కువసార్లు అయినా లేదా 4 రోజులకొకసారి అయినా కూడా అది సహజమే అని తెలుసుకోవాలి. ఈ కాన్స్టిపేషన్ అనేది మామూలుగా 95% ఇవి మెడికల్ కాజెస్ ఏమి ఉండవండి. 5% మాత్రమే కొంచెం మెడికల్ కాజెస్ ఉంటాయి. కింద మనం ఏనల్ రీజియన్లో కొంచెం ఓపెనింగ్ సరిగా లేకపోయినా, దానికి కోలన్ అనే పెద్ద పేగుకి కొంచెం నరాలు సప్లై అయిన ప్రాబ్లం ఏమైనా ఉన్నా, వెన్నెముకలో ప్రాబ్లం ఏమున్నా బేబీస్కి ఒక్కొక్కసారి మెడికల్ కాజెస్ ఆఫ్ కాన్స్టిపేషన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాంటివి. 95% ఆఫ్ ప్రాబ్లమ్స్కి, కాన్స్టిపేషన్కి అసలు మెడికల్ కాజెస్ అంటే ఏముంది. ఇవన్నీ మనం తినే వ్యవహారము, మన టాయిలెట్ ట్రైనింగు, బేబీస్కి టాయిలెట్ ట్రైనింగ్ సరిగా అవ్వకపోవడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. పిల్లల్లో వచ్చే కాన్స్టిపేషన్కుండే వైద్యేతర కారణాలను చూస్తే ఇది 3 దశలలో రావచ్చు. 1. బిడ్డ పాలు తాగే స్థాయి నుంచి ఘనాహారం తిననారంభించే సమయంలో. 2. మొదటిసారిగా స్కూల్కి వెళ్లడం మొదలుపెట్టినప్పుడు. 3. టాయిలెట్ ట్రైనింగ్ మొదలుపెట్టిన తర్వాత కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలుంటాయి. బేబీస్ ఏమైనా మోషన్లో ఏమైనా చేంజ్ ఉంటుందా, వెళ్ళే విధానంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏమైనా నొప్పి ఉంటుందా అని మనం గమనిస్తూ ఉండాలి. ఎస్పెషలీ సీరియల్ స్టార్ట్ చేసేటప్పుడు 6 months అప్పుడు బేబీకి మోషన్ కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతవరకు పల్స్గా వెళ్లే బేబీ రోజుకు 1-2 సార్లు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. టాయిలెట్కి సొంతంగా వెళ్లి మలమూత్ర విసర్జన చేసేందుకు ప్రిపేర్ చేయడమే టాయిలెట్ ట్రైనింగ్. ఇది సాధారణంగా 22 నెలల వయసు నుంచి 30 నెలల వయసున్న పిల్లలకి మొదలుపెట్టవచ్చు. కాని అందరు పిల్లలు కూడా ఈ వయసులో అందుకు సిద్ధంగా ఉంటారని అనుకుంటే పొరపాటే. టాయిలెట్ విషయంలో పిల్లలు చిన్నప్పుడు చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళకి అప్పుడు తెలీదు. మనం ఎన్నో డైపర్స్ అని అవన్నీ పెడతా ఉంటాము. కానీ డైపర్స్ అవి వేసినప్పుడు కూడా పిల్లలకి ర్యాషెస్ అవి వచ్చి ఎంతో మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఒక 1 year వరకు అయితే ఇవి తప్పవు. కానీ 1 year తర్వాత వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి మనం దాన్ని బట్టి వాళ్ళని గ్రహించి నెమ్మదిగా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతాయి. ఇప్పుడు ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు, అంటే ఎవరన్నా టాయిలెట్ పోస్తావా లేకపోతే సూసు చేస్తావా అని అడిగినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ని బట్టి మనం ఓకే వాళ్ళు ఇప్పుడు వెళ్ళేలా ఉన్నారు, ఫస్ట్ ఒక 1 hour 1.5 hourకి మనమే తీసుకెళ్ళి వాళ్ళని నించోపెడితే వాళ్ళు టాయిలెట్ చేయడమో అలా చేస్తూ ఉంటారు. ఒకవేళ లెట్రిన్ అలా అయితే కనుక మనం ఫుడ్ పెట్టక ముందన్నా పెట్టిన తర్వాత అన్నా వాళ్ళ రియాక్షన్స్ బట్టి, సపోజ్ ఒకసారి కడుపు అలా గట్టిగా ఉన్నా, వాళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కొంచెం చికాక్గా పెట్టినా అప్పుడు మనం వాళ్ళని బాత్రూమ్కి వెళ్తావా అని తీసుకెళ్ళి కనుక బాత్రూంలో కూర్చోపెట్టడమో, లేకపోతే కమ్మోడ్, చిన్నపిల్లల కమ్మోడ్స్ ఉంటాయి అవి తీసుకెళ్ళి అందులో కూర్చోపెట్టడమో చేస్తూ ఉంటే వాళ్ళకి నెమ్మదిగా ఫస్ట్ అటెంప్టే కాకపోయినా ఒక 15 days 10 daysకి వాళ్ళు నెమ్మదిగా అలవాటు పడుతూ ఉండి నెక్స్ట్ ఇంకా వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి మాటలు రాకపోతే కనుక మన చేయి పట్టుకొని ఆ బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్లడమో అలా చేస్తూ ఉంటారు. టాయిలెట్ ట్రైనింగ్ చేయడంలో కూడా కొన్ని మెళకువలు పాటించడం తప్పనిసరి. మొదటిది ముఖ్యమైనది, టాయిలెట్ ట్రైనింగ్ మొదలు పెట్టగానే పిల్లలను ఎక్కువగా బలవంత పెట్టకూడదు. అది వారికి కొత్త పద్ధతి కావడం వల్ల వారు కొంత అయిష్టతతో మోషన్ ఆపుకునే అవకాశాలు అధికం. అటువంటప్పుడు వాళ్లను మరీ ఇబ్బంది పెట్టకుండా కొన్ని రోజుల తర్వాత మరలా టాయిలెట్ ట్రైనింగ్ చేసే ప్రయత్నం చేయాలి. కాని వారిని భయపెట్టి నేర్పే పని చేయకూడదు. అంతేకాదు, పిల్లల టైమింగ్ అలాగే వారిచ్చే సంకేతాలను కూడా గుర్తించి రెగ్యులర్గా ఆ సమయాల్లో టాయిలెట్ ట్రైనింగ్ చేస్తే ఫలితముంటుంది. డైట్ అది సరిగా చూసుకోవాలి. కొంచెం ఫైబర్ కంటైనింగ్ డైట్ అది ఇవ్వాలి. దాని తర్వాత టాయిలెట్ ట్రైనింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూర్చునే సీట్ కూడా, టాయిలెట్ సీట్ కూడా బేబీస్కి సరిపడా ఉండాలి. పెద్ద అడల్ట్ సీట్స్ మీద కూర్చోపెడితే వాళ్ళకి భయం వేస్తుంది, లోపలికి వెళ్ళిపోతామేమోనని. సీట్ అడాప్టర్స్ ఉండాలి. కాళ్ళు కూడా కొంచెం
కింద పెట్టి వాడికి సపోర్ట్ ఉండాలి మనం మోషన్ పాస్ చేయడానికి. దాని తర్వాత స్కూల్కి వెళ్ళిన టైంలో కూడా కొత్త ప్రదేశం ఉంటుంది, కొత్త ఎన్వైరన్మెంట్ ఉంటుంది. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది వచ్చినా కూడా సిగ్నల్ వచ్చినా కూడా మోషన్ వెళ్ళాలని సిగ్నల్ వచ్చినా కూడా వెళ్ళకుండా పిల్లలు ఆటల్లో పడి ఆపేసుకుంటారు. సో ఆ టైంలో కూడా పేరెంట్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇంట్లో వెళ్తున్నాడా లేదా, స్కూల్లో వెళ్తున్నాడా లేదా, స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, బేబీస్ బాగా ఎంకరేజ్ చేయాలి. స్కూల్లో వచ్చినా వెంటనే టీచర్తో చెప్పి మీరు వెళ్ళాలి, ఆపుకోకూడదని మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. అలాగే టాయిలెట్ ట్రైనింగ్ టైంలో కూడా జాగ్రత్తగా టాయిలెట్ సీట్స్, టాయిలెట్ అడ్జస్ట్మెంట్, టైమింగ్ చూసుకుని తిన్న వెంటనే కాసేపు టాయిలెట్ సీట్ మీద కూర్చోబెడితే పొట్ట ఫుల్గా ఉంటుంది కాబట్టి మోషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా చెప్పి పంపించాలి, స్కూల్ వస్తే వెళ్ళాలి, ఆపుకోకూడదు అని మనం చూడాలన్నమాట. ఒక్కోసారి టాయిలెట్ ట్రైనింగ్ అయ్యే క్రమంలో మోషన్ అయ్యేటప్పుడు నొప్పిగా ఉంటే అప్పుడు మోషన్ ఆపే ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఒక్కసారి ఇలా జరిగిందా మళ్లీ 2-3 రోజుల దాకా మోషన్ పాస్ చేయాలంటే భయంతో మలబద్ధకం రావచ్చు. అదే కనుక కొనసాగితే దీర్ఘకాలంలో పిల్లల్లో మరిన్ని అదనపు సమస్యలు రావచ్చు. అవి అలా భయపడినప్పుడు ఆ మోషన్ లోపలంతా గట్టిగా పేరుకుని పోయి ఎప్పుడో ఒకసారి ఇంకా ఆపుకోలేని టైంలో గట్టిగా ముక్కి మోషన్ అయినప్పుడు అక్కడ కొంచెం ఫిజర్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఫిజర్స్ వచ్చినప్పుడు ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. ఒకసారి మోషన్లో కూడా మనం బ్లడ్ పడడం చూస్తాం. ఇది అంతా వెంటనే మనం కనుక ఈ పరిస్థితిని మనం గమనించకపోతే కనుక అది మనకి క్రానిక్ కాన్స్టిపేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి 2-3 రోజులు వెళ్ళట్లేదు బిడ్డ, కొంచెం మోషన్ వెళ్ళడం నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది, కొంచెం భయపడుతున్నాడు అన్నప్పుడు వెంటనే యూ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. డైట్ వెంటనే మార్చాలి. అక్కడ మోషన్ వెళ్ళే చోట నొప్పి ఏమైనా, ఫిజర్స్ ఏమైనా కరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకుని సరైన ట్రీట్మెంట్ చేయించుకుంటే అది క్రానిక్ ప్రాబ్లం అవ్వకుండా మనం ఆపగలుగుతాం. మలబద్ధకం కొంతకాలంగా ఉండి అందువల్ల పిల్లల్లో మరిన్ని ఇబ్బందులు ఉంటున్నాయి అంటే తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. దీనినే క్రానిక్ లేదా దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం అని చెప్పవచ్చు. కొన్ని మందుల ద్వారా అలాగే ఆహార నియమాల్లో మార్పులతో పిల్లల్లో ఉండే సమస్యను అధిగమించవచ్చు. మోషన్ ఇవ్వాల కాకపోతే రేపు వెళ్తాళ్లే అనే నిర్లక్ష్య భావన పిల్లల పట్ల తగదు. దీర్ఘకాలం పాటు కాన్స్టిపేషన్ ఉన్న పిల్లల్లో మరిన్ని అదనపు సమస్యలు రావచ్చు. అవి మోషన్ పాస్ చేయలేక ఆహారం తినేందుకు అయిష్టత, కడుపులో నొప్పి, కొన్ని సందర్భాల్లో వాంతులు, అధిక ఒత్తిడి వల్ల మలద్వారం చిట్లి రక్తస్రావం, నొప్పి, ఇదే తీవ్రమైతే రక్తహీనత రావచ్చు. మలద్వారంలో మల అవశేషం ఉండిపోవడం కారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. వీటితో పాటు కడుపు ఖాళీ అవక చికాకుగా ఉండొచ్చు. ఈ అంశాలన్నీ కూడా పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. కొంతమంది పిల్లలకు క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది. తల్లిదండ్రులు సరిగ్గా గమనించకపోయేసరికి అదంతా లోపలంతా పేరుపోయి మోషన్ వెళ్ళాలంటే అది పెద్ద గగనం అయిపోతుంది. పిల్లలు చాలా అబ్నార్మల్ బిహేవియర్ చూస్తాం. ఆ టైంలో మోషన్ వెళ్ళాలంటే భయపడతారు. మోషన్ వచ్చిన టైంలో కూడా మూలకి వెళ్ళిపోయి నక్కుని కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుని కొంచెం డాన్స్ లాగా చేస్తూ చాలా ఇరిటబుల్గా ఒక విధమైన బిహేవియర్ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆ అబ్నార్మల్ బిహేవియర్ని మీరు గమనించి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకుని రావాలి. ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ అనేది చాలా సోషల్లీ కూడా నాట్ వెరీ యాక్సెప్టబుల్. బికాస్ ఆ లోపల ఆ మోషన్ అంతగా పేరుకుపోయిన తర్వాత ఎప్పుడు అండర్వేర్ కొంచెం తడుస్తూ ఉంటుంది అన్నమాట. దాంతో పిల్లలు వాసన వేస్తూ ఉంటారు. దాని స్కూల్లో పిల్లలు కూడా వాళ్ళని వేడిపించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఏమంటే మందులకు అలవాటు పడిపోతే తర్వాత మళ్ళీ వెళ్ళడేమో అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మందులు వేయకపోతే పిల్లడి లోపల పేరుపోయి ఆకలి ఉండదు, ఫుడ్ తినరు, వాంతులు చేసుకుంటారు, అబ్డామినల్ పెయిన్ అంటారు. తల్లిదండ్రులకి బేబీస్కి మధ్య పెద్ద వార్ లాగా నడుస్తూ ఉంటుంది. మోషన్ పాస్ చేయి అంటే వాడు చేయడు. ఇది ఒక పెద్ద సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంది మదర్ అండ్ చైల్డ్కి. మలబద్ధకం ఒక డైలీ సమస్యగా మారిన పిల్లల్లో కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవి డాక్టర్ చేసే క్లినికల్ ఎగ్జామ్, అబ్డామినల్ రేడియోగ్రఫీ. ఇది ప్రేగుల్లో ఎంత మలం పేరుకునుందో చూసేందుకు ఉపయోగిస్తారు. కాంట్రాస్ట్ ఎనిమా, ఎనోరెక్టల్ మానోమెట్రీ అనే వైద్య పరీక్షలు ఆయా పిల్లల్లో అవసరం మేరకు చేస్తారు. గుర్తుంచుకోండి, అత్యధిక శాతం మలబద్ధకం కేసుల వెనక కేవలం ఎటువంటి వైద్య కారణాలు ఉండవు. కాకపోతే సమస్య వెనక కారణం ఏమై ఉంటుందని వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. ఇటువంటి పిల్లల్లో చికిత్స ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇవాక్యుయేషన్ ఫేజ్లో మలద్వారంలోకి ఇచ్చే ఎనిమా వల్ల మోషన్ సాఫీగా అయ్యేలా చూస్తారు. నోటి ద్వారా ఇచ్చే మరికొన్ని మందుల వల్ల కూడా మోషన్ వెళ్లే ప్రేరణ కలుగుతుంది. ఫిషెస్ ఉంటే వాటికి కూడా చికిత్స ఉంటుంది. అటు తరువాత మెయింటెనెన్స్ ఫేజ్లో ఆహార నియమాలు సూచిస్తారు వైద్యులు. వీటిలో ఫ్రెష్ ఫ్రూట్స్,
అలాగే కూరగాయలు ఆహారంలో భాగం చేయాలి. వీటితో పాటుగా రోజూ బాగా మంచినీరు, జ్యూసెస్ తాగించడం అలవాటు చేయాలి. కాన్స్టిపేషన్ మందులు అవసరమైతే మన మెయింటెనెన్స్ మందులు కూడా వేసుకోవాలి. చాలామంది నెల రోజులు వేసుకున్నామండి, పని చేయలేదండి, మళ్ళీ మొదలుకే వస్తుందండి అంటారు. అలా కాదు. కొన్ని సమయాల్లో అయితే ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా ఒక్కొక్కసారి మా కాన్స్టిపేషన్ మందులు ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అందుకే మీరు డాక్టర్ గారి ఇచ్చిన మందులు కూడా జాగ్రత్తగా వేసుకుని ఎంత అవసరమైతే అన్ని రోజు బిడ్డ రోజుకి 2-3 సాఫ్ట్ స్టూల్స్ పాస్ చేసేంత వరకు మోతాదు మీరు పెంచుకుంటూ తగ్గించుకుంటూ చూసుకుంటూ ఒక 6 months to 1 year అవసరమైతే ఎక్కువ కూడా మీరు మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా వీనింగ్ టైం అంటే 6 నెలల వయసులో మలబద్ధకం సమస్య కనుక పిల్లల్లో గమనిస్తే ఏం చేయాలి? ఆహారంలో ఏదైనా మార్పులతో సమస్యను అధిగమించవచ్చా? ఇక ఇంకొంతమంది పెద్ద పిల్లల్లో సాధారణంగా వచ్చే మలబద్ధకం సమస్య వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మీద ఆధారపడి ఉండొచ్చా? అధికంగా ఫైబర్ ఉండే ఆహారాలు జీర్ణశక్తిని పెంపొందించడంతో మలబద్ధకాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. ఎటువంటి ఆహారాల్లో అధికంగా పీచు లేదా ఫైబర్ ఉంటుంది? టేక్ ఏ లుక్. 6 నెలల మొదలు ఘనాహారాన్ని పిల్లలకి పరిచయం చేయడమే వీనింగ్. అప్పటిదాకా పాల మీదనే ఆధారపడే పిల్లలు అదనంగా కొత్త పదార్థాలు తినేందుకు, తాగేందుకు ఇష్టపడకపోవచ్చు. వీనింగ్ సమయంలో కూడా కొందరు పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉండొచ్చు. 6 months అప్పుడు కాన్స్టిపేషన్ కనుక వస్తే కనుక ఆ టైంలో కొంచెం ఫ్రూట్స్, కొంచెం వెజిటబుల్స్, కొంచెం జ్యూసెస్, ప్రూన్ జ్యూస్ అని, లేకపోతే పేర్ జ్యూస్ అని, యాపిల్ జ్యూస్ అని అట్లాంటి బేబీస్కి ఇస్తే కొంచెం మోషన్ సాఫీగా అవుతుందన్నమాట. అలాగే మనం యాజ్ యూ ప్రోగ్రెస్ 6 months to 1 year వచ్చే వరకు కూడా పాలు ఎక్కువ తగ్గించేసి ఎక్కువగా ఘన పదార్థాలు ఎక్కువగా పెట్టాలి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ పెట్టాలి, ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ పెట్టాలి. ఇలా పెడితే మనకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చాలామంది పాలే చాలా ఆరోగ్యకరం అని చెప్పేసి బాగా పాలే ఎక్కువ ఇస్తుంటారు, ఫుడ్ అసలు సాలిడ్స్ పెట్టరు. మా పిల్ల అసలు ఏమీ తినట్లేదండి, కాన్స్టిపేషన్ వస్తుందండి అంటారు. కాబట్టి తిరిగి చూస్తే వాళ్ళు రోజంతా వాళ్ళు పాలే తాగిస్తూ ఉంటారు. ఫుడ్ తినట్లేదని పాలిస్తే పిల్లలేమో పాలిస్తారు కదా అని వాళ్ళు ఫుడ్ తినరు. ఎందుకంటే అది వాళ్ళకి తేలిక తినడానికి, ఎంత శ్రమ పడిన అవసరం లేదు. తల్లిపాలు కానీ బయట పాలు కానీ స్టాప్ చేసిన తర్వాత సాలిడ్స్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన వీలైనంత వరకు ఫ్రూట్స్ అవి ఎక్కువ పెట్టాలి. తర్వాత ఫైబర్ కంటైనింగ్ సీరియల్స్ లేక రాగి కానీ, ఓట్స్ కానీ, కార్న్ఫ్లేక్స్ కానీ అట్లాంటివన్నీ ఎక్కువ పెడితే మనకి ఫైబర్ ఎక్కువ ఉండి మోషన్, కాన్స్టిపేషన్ వైపు వెళ్లకుండా ఆపే అవకాశం ఉంటుందన్నమాట. 9 నుంచి సంవత్సరం వయసున్న పిల్లల్లో ఒక రోజుకి పాలు 1 లేదా 2 సార్లకి లిమిట్ చేస్తే మంచిది. పాల పదార్థాలు ఉదాహరణకి చీజ్, పన్నీర్, పెరుగు పెట్టడం మంచిది. వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా అలవాటు చేయాలి. ఇక 1 ఏడాది దాటిన పిల్లల్లో అన్ని రకాల ఆహారాలు సమతుల మోతాదుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. చక్కటి డైజెషన్ కోసం పిల్లలకి రోజూ ఇవ్వగల ఆహార పదార్థాలు: ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలన్నీ కూడా క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేయాలి. పళ్ల రసాల కంటే కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ని పిల్లలకివ్వడం ద్వారా అందులోని పీచు పదార్థం లభిస్తుంది. మదర్ ఒక ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళ బిడ్డకి కానీ ఎవరికైనా సరే మనం ఫుడ్ ఇస్తున్నాము అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా ఉన్నారు పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడానికి చాలా వరకు ఇష్టపడరు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి అలా తీసుకోవడం ఇష్టం లేదు అన్నప్పుడు మీరు ఏదో ఒక మెథడ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న మెథడ్, ఏదైనా మిల్క్ షేక్ లాగా కానీ స్మూతీస్ లాగా చేసి ఇవ్వచ్చు. స్మూతీస్ అంటే లైక్ వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ని జస్ట్ కర్డ్లో మిక్స్ చేసి బ్లెండ్ చేసేసి యాడ్ సమ్ హనీ లైక్ దట్ ఇచ్చేస్తే అది చాలా హెల్దీగా ఉంటుంది. అది ఇట్స్ లైక్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది కూడా. సో వాళ్ళు ఈజీగా ఇష్టపడతారు. సో స్మూతీస్ లాగా కానీ, మిల్క్ షేక్స్ లాగా కానీ, లేక ఫ్రూట్ పుడ్డింగ్స్ లాగా కానీ. సో మన వల్ల కొంచెం మెయిన్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసే రెసిపీ అనేది వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి అనమాట. అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు. మీరు యాజ్ ఏ రొటీన్గా ఇది తిను అది తిని అంటే వాళ్ళు ఇష్టపడరు. వాటర్ వాళ్ళు ప్లే చేస్తూ కానీ అలా వాటర్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా దాని యొక్క ఇంపార్టెంట్ పిల్లలకి చెప్తూ కంపల్సరీ ఏదో ఒక టైప్ ఆఫ్ లిక్విడ్స్ వాళ్ళకి ఇస్తూనే ఉండాలి. ఆ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాదు. మలబద్ధకానికి మరో ముఖ్య కారణం సరిపడా వ్యాయామం లేకపోవడం. అందుకే మీ పిల్లల్లో చక్కటి బ్యాలెన్స్డ్ ఫుడ్తో పాటుగా రోజూ కొంత వ్యవధి ఆటలాడేందుకు కేటాయిస్తే మంచి ఫలితం ఉంటుంది. చింటూకి కాన్స్టిపేషన్ సమస్య వాడి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్తోనే వచ్చింది. ఎప్పుడూ కూడా చిప్స్, బిస్కెట్స్ వీటితోనే కడుపు నింపుతాడు. అంతేకాదు ఆటల్లో పడి కనీసం మంచినీళ్లు కూడా సరిపడా తాగడు. ఫలితం మోషన్ కావడంలో ఇబ్బందులు. చింటూ సమస్య కేవలం కొంత ఆహార నియమాలతో ఫిక్స్ అయ్యేదే.
ఇలాంటి పిల్లల సమస్యకి సమాధానం వారి ఆహారంలోనే ఉంది. ఈ మార్పులో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఒక టైంలో అసలు ఫ్రూట్స్ తినని చింటూ ఇప్పుడు ఫ్రూట్స్ తింటున్నాడు. అంతేకాదు మంచినీళ్లు కూడా బాగా తాగుతున్నాడు. దీంతో చింటూలో కాన్స్టిపేషన్ సమస్య నెమ్మదిగా ముగిసింది. ఫస్ట్ ఒక 6 months అప్పుడు, తర్వాత టాయిలెట్ ట్రైనింగ్ టైంలో, తర్వాత స్కూల్కి వెళ్ళే టైంలో, ఈ 3 సమయాల్లో ఈ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 సమయాలు మీరు జాగ్రత్త తల్లిదండ్రులు ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలన్నమాట. పిల్లలు ఎలా మోషన్ పాస్ చేస్తారు, ఏమైనా తేడా వచ్చిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, స్కూల్లో బాత్రూమ్స్ ఏమైనా స్మెల్ వస్తుందని పిల్లలు వెళ్ళటం లేదా, నీట్గా ఉన్నాయా లేదా అని ఇవన్నీ కూడా జాగ్రత్త పిల్లలతో వాళ్ళు డిస్కస్ చేసి, మా టాయిలెట్స్ ఎలా ఉన్నా కానీ మోషన్ వస్తే కనుక కంపల్సరీ పిల్లలు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి మనం చెప్పి పంపించాలి. పిల్లలు ఇంటికి చిరుదివ్వెలు. వీరి ఆలనా పాలనలో తల్లిదండ్రులుగా అదనపు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆహార నియమాలు హెల్దీగా ఉంటే మలబద్ధకానికి గుడ్ బై చెప్పినట్లే. అంతేకాదు మలమూత్ర విసర్జన ఒక సహజమైన విషయం. వీటిని ఆపుకోవటం వల్ల మరిన్ని ఇబ్బందులు రాగలవని వారికి నచ్చచెప్పాలి. అంతేకాదు స్కూల్లో పిల్లలకి పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలను కలగజేయటం, నీటి సౌకర్యాన్ని కలగజేయటం ద్వారా మన సమాజంలో మలబద్ధకం సమస్యని చాలా వరకు అధిగమించవచ్చు. మరొక ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మరో హెల్దీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.